నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రైతు బంధు సాయంపై సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు. ఐటీ పన్ను చెల్లించే వారందరికీ రైతు బంధు నిలిపివేత. సీఎం రేవంత్ బీజేపీ తీర్థం పుచ్చుకుంటారు. లోక్సభ ఎన్నికల తర్వాత బీజేపీలో చేరడం ఖాయమన్న కేటీఆర్. బీజేపీ సెకండ్ లిస్టుపై నేతల ఫోకస్. ఆశావాహుల్లో నెలకొన్న ఉత్కంఠ. స్తంభించిన సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్. ఫేస్బుక్, ఇన్స్టా నిలిచిపోవడంతో యూజర్స్ పరేషాన్. లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ రైతు బంధు సాయంపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎవరైతే ప్రభుత్వానికి ఆదాయ పన్ను చెల్లిస్తున్నారో వాళ్ళందరికీ రైతు బంధు సాయాన్ని నిలిపివేయాలని భావిస్తున్నామని సూచనప్రాయంగా తెలిపారు. అసెంబ్లీలో ఈ విషయంపై విపులంగా చర్చించి తుది నిర్ణయం కేబినెట్ భేటీలో తీసుకుంటామని పేర్కొన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఇసుక అమ్మకాల్లో ఆదాయం విపరీతంగా పెరిగిందని పేర్కొన్నారు. అదేవిధంగా జీఎస్టీ ఆదాయం కూడా 500 కోట్లు పెరిగిందని రేవంత్ తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి త్వరలో బీజేపీ తీర్థం పుచ్చుకుంటారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. లోక్సభ ఎన్నికల తర్వాత బీజేపీలో చేరడం ఖాయమన్నారు. మహారాష్ట్ర, అస్సాం రాష్ట్రాల్లో జరిగినట్లుగా తెలంగాణలోనూ అలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయన్నారు. పరోక్షంగా ఏక్నాథ్ షిండే ఘటనలు రిపీట్ అవుతాయన్నారు. సిరిసిల్లలో మంగళవారం ఆయన ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ రేవంత్ రెడ్డి మొదలు సిరిసిల్లలో కేకే మహేందర్ రెడ్డి వరకు కాంగ్రెస్లో అందరూ దగుల్బాజీలు, సన్నాసులే ఉన్నారని కామెంట్ చేశారు. రైతులకు సాగునీరు, మంచినీళ్లు ఇవ్వడం చేతకాని రాష్ట్ర ప్రభుత్వం గత పాలనలోని అంశాలను తెరపైకి తెచ్చి కేసీఆర్ను బదనాం చేయాలని చూస్తుందని ఆరోపించారు. కేసులకు, జైళ్లకు భయపడేది లేదని ప్రజల పక్షాన పోరాడుతూ ఉంటామని అన్నారు. బడేబాయి అంటాడు, మరి ఆ బడేబాయి ఏమిచ్చిండో చోటేబాయికి చెవులో ఏం చెప్పిండో మనకు తెలియదు. నాకైతే ఒకటి స్పష్టంగా కనబడతా ఉన్నది. రేవంత్ రెడ్డి భవిష్యత్తు, రాష్ట్రంలో కాంగ్రెస్ భవిష్యత్తు నాకైతే నిన్న మీటింగ్తోని మంచిగా అర్థమైంది. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మహారాష్ట్రలో జరిగినట్టు, అస్సాంలో జరిగినట్టు రేవంత్ రెడ్డి గారు వచ్చే ఎన్నికల తర్వాత బీజేపీ తీర్థం పుచ్చుకోవడం ఖాయమనే మాట మాత్రం నేను మీ పక్కా చెప్తున్నా. మరొక ఏక్నాథ్ షిండే, మరొక హిమంత బిశ్వాస్ శర్మ ఇక్కడనే ఉడతాడు, కాంగ్రెస్ పార్టీని బొందబెడతాడు. నేను ఉత్తగా ఆషమాషికి చెప్తలేని మాట. నిన్న రేవంత్ రెడ్డి ఇంకొక మాట అన్నాడు. మీరు వినండి జాగ్రత్తగా. ఏమన్నాడు? బడేబాయ్ ఇట్లనే ఉండాలి, మీ ఆశీర్వాదం మా మీద. ఎన్నికలు 2 నెలలు లేవు, భవిష్యత్తులో కూడా నీ ఆశీర్వాదం నా మీద ఉండాలంటే ఏమన్నట్టు? మా రాహుల్ గాంధీ అంటే తటపార వేస్ట్ కేసు, అది గెలిచేది లేదు, పీకేది లేదు, మళ్ళా నువ్వే ప్రధానమంత్రి అని చెప్పినట్ట కదా. కాంగ్రెస్ ముఖ్యమంత్రి, తెలంగాణ ముఖ్యమంత్రి ఎవడన్నా మెడకాయ మీ తలకాయ ఉన్నాడు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆశీస్సులు భవిష్యత్తులో కూడా ఉండాలి, ఏది ఇంకా 2 రోజులలో ఎలక్షన్ పెట్టుకొని అంటాడా ఎవడన్నా? అంటే ఏమన్నట్టు ఉద్దేశం? బరాబర్ మా రాహుల్ గాంధీ వేస్ట్ ఫెలో. నేను అంటలేను, ఆయనతో మీరు నేనన్నాను రాశారు కొంపదీసి, నేను అనలే. రాహుల్ గాంధీ సన్నాసి, వేస్ట్ ఫెలో, ఆయనతో కాదు. నేను అంటలేను భయ్, ఆయన అన్నాడు. మళ్ళీ చెప్తున్నా మీకు, ఆయనతో కాదు. నువ్వే అయితే మళ్ళీ ప్రధానమంత్రిని తెలంగాణ ముఖ్యమంత్రి కాంగ్రెస్ వాడు చెప్తే ఏమనుకోవాలి నాకు అర్థం కాదు, వీళ్ళ దివాలా కోర రాజకీయాన్ని. తెలంగాణ పర్యటనకు వచ్చిన ప్రధాని మోడీని సీఎం రేవంత్ రెడ్డి పెద్దన్న అనడాన్ని బీఆర్ఎస్ నేతలు తీవ్రస్థాయిలో వ్యతిరేకిస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఆర్ఎస్ఎస్ భావజాలం కలిగిన వ్యక్తి అని, ఎప్పటికైనా బీజేపీలో చేరడం ఖాయమని విమర్శలు చేస్తున్నారు. అంతేకాదు అతి త్వరలో ఏక్నాథ్ షిండేలా మారి కాంగ్రెస్ను బీజేపీలో కలిపేస్తాడని ఘాటు వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఈ వ్యాఖ్యలపై బీజేపీ సీనియర్ లీడర్ మురళీధర్రావు స్పందించారు. సీఎం రేవంత్ రెడ్డిపై ప్రశంసల వర్షం కురిపించారు. ప్రధాని మోడీ రాష్ట్ర పర్యటనలో సీఎం రేవంత్ రెడ్డి రాజకీయ పరిణతి ప్రదర్శించారని అన్నారు. ప్రజలు, దేశమే ముందు అనేది మోడీ నినాదమని చెప్పారు. తాజాగా ఇదే విధానాన్ని సీఎం రేవంత్ రెడ్డి కూడా అనుసరించారని తెలిపారు. రేవంత్కు రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమని, అందుకే గౌరవంగా ప్రధాని ప్రోగ్రామ్స్ లో పాల్గొన్నారని కొనియాడారు. मित्रों, बेंगलुरु शहर में जो बम ब्लास्ट की, जो विस्फोट की घटना हुई, वो खतरनाक है, वो चेतावनी देने वाले हैं. हम सब जानते हैं कि जब से कांग्रेस सरकार बनी और तब से इसके अनुकूल माहौल बनाने वाली राजनीति वे करते हुए आए. एक तरफ टिप्पू सुल्तान की जयंती मनाते हुए उग्रवादियों को और आतंकवादियों को और अलगाववादियों को प्रत्यक्ष या परोक्ष रूप से समर्थन करने वाले वक्तव्य देते हुए उनके एक अनुकूल माहौल बनाया. यही रहते हुए इस प्रकार के चुनौतीपूर्ण काम और देश के लिए एक नुकसान पहुंचाने वाला काम ये लोग कर पाए हैं. मैं कहता हूं, कांग्रेस जब से कर्नाटक सरकार में आया है, ये घटनाक्रम आगे बढ़ता रहा और वोट बैंक पॉलिटिक्स के खातिर ये लोग बाज नहीं आए.
मैं चाहता हूं आप समझिए, कर्नाटक में केवल ये घटना विस्फोट की नहीं है, अंतर्राष्ट्रीय स्तर पर इस घटना का क्या परिणाम होंगे और जो पूंजी लगाने और जो विकास के लिए निवेशक आना चाहते हैं, कर्नाटक ने इस घटना से क्या संदेश दिया है और आम नागरिकों के लिए सुरक्षा के बारे में किस प्रकार से भय उत्पन्न किया है, ये सब समझना चाहिए। और ये कर्नाटक ही नहीं, जहां जहां अभी तेलंगाना में भी कांग्रेस आए तो वही नीति अपना रहे हैं, उन्हीं राजनीति को वो कर रहे हैं। इसलिए तेलंगाना में भी ये दोहराने वाले हैं क्या? इसलिए मैं कह रहा हूं कि जब जब कांग्रेस सरकार में रही है तो नक्सलवाद, अलगाववाद और उग्रवादी और आतंकवादी पूरे देश में बढ़े हैं और इसीलिए मैं चेतावनी देता हूं देश की जनता को और तेलंगाना की भी जनता को और कर्नाटक की जनता को कि कांग्रेस जहां है, देश के टुकड़े टुकड़े करने वाले ताकतों को समर्थन प्रत्यक्ष अप्रत्यक्ष मिल रहा है, जिसके रहते हुए ऐसी घटनाएं आ रही हैं। इसलिए हम सावधान रहें और हम अपने आप को रक्षा करना चाहिए और देश को भी हमें रक्षा करना चाहिए। मैं आप सबको आह्वान करता हूं कि आइए हम भारत के इस भूभाग को, अखंडता को रक्षा करने के लिए संकल्प ले। भारत माता की जय। ముషీరాబాద్ అసెంబ్లీలో కవాడిగూడ రామ్నగర్ డివిజన్లో ఏర్పాటు చేసిన ఓబీసీ మోర్చా సదస్సులో ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు ఎంపీ డాక్టర్ లక్ష్మణ్ చీఫ్ గెస్ట్గా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మోడీని ఉద్దేశించి కుటుంబం లేదని కొందరు కామెంట్ చేస్తున్నారు. కానీ యావత్ భారతదేశ ప్రజలను తన కుటుంబం అనుకుని మోడీ పనిచేస్తున్నారని ఆయన తెలిపారు. మోడీకి కుటుంబం లేదని మాట్లాడిన లాలూ ప్రసాద్ తన కొడుకును ముఖ్యమంత్రిని చేయడం కోసం పనిచేస్తున్నాడన్నారు. తెలంగాణలో కేటీఆర్ని సీఎం చేయాలని కేసీఆర్ పనిచేస్తున్నాడని చెప్పారు. ఆంధ్రప్రదేశ్లో వైఎస్ రాజశేఖర్ కొడుకు జగన్ ముఖ్యమంత్రి అయ్యాడని, ఇక జమ్మూ కాశ్మీర్లో అబ్దుల్లా తన కొడుకు రాజకీయం కోసం పనిచేస్తున్నాడన్నారు. ఇలా మోడీని విమర్శించే వారంతా వారి వారి కుటుంబం కోసం మాత్రమే పనిచేస్తున్నారంటూ బీజేపీ ఎంపీ లక్ష్మణ్ ఫైర్ అయ్యారు. తమిళనాడు got 11 new medical colleges at the cost of 2,145 crores. AIIMS have been given to Madurai at the cost of 1,978 crores. Even MBBS seats, people now wanted to pursue this medicine. Earlier there were only 51,000 medical seats. Now in 2023, so it is enhanced to 1,101,043 seats, means almost double. All the 60 years of Congress rule, they got only 51,000. Now in 10 years it has touched more than 1 lakh seats. Medical postgraduate seats, it was only 31,000 prior to 2014. Now it is enhanced to 65,335. AIIMS, there were only 7 All India Institute of Medical Sciences prior to 2014. Now it is touched to 20. Tamil Nadu got 11 new medical colleges at the cost of 2,145 crores. AIIMS have been given to Madurai at the cost of 1,978 crores. Even MBBS seats, people now wanted to pursue this medicine. Earlier there were only 51,000 medical seats. Now in 2023, so it is enhanced to 1,101,043 seats, means almost double. All the 60 years of Congress rule, they got only 51,000. Now in 10 years it has touched more than 1 lakh seats. Medical postgraduate seats, it was only 31,000 prior to 2014. Now it is enhanced to 65,335. AIIMS, there were only 7 All India Institute of Medical Sciences prior to 2014. Now it is touched to 20. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించేందుకు బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ కరీంనగర్ నుంచి శంఖారావం పూరించారని మాజీ మంత్రి కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ అన్నారు. సింహగర్జన సభతో ఎస్ఆర్ఆర్ కళాశాల మైదానం నుంచి ప్రారంభించారన్నారు. కేసీఆర్ కు సెంటిమెంట్ కరీంనగర్ జిల్లా అని ఆయన చెప్పుకొచ్చారు. కేసీఆర్ కు కరీంనగర్ ప్రజలతో ఎంతో అనుబంధం ఉందని వెల్లడించారు. రైతు బంధు, దళిత బంధు పథకాలను కరీంనగర్ నుంచి మాజీ సీఎం కేసీఆర్ ప్రారంభించారని ఎమ్మెల్యే గంగుల కమలాకర్ తెలిపారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 3 నెలల్లోనే తెలంగాణ ప్రజలు అష్టకష్టాలు పడుతున్నారంటూ విమర్శలు గుప్పించారు. రాబోయే ఎంపీ ఎన్నికల్లో గెలిచి పార్లమెంట్లో తెలంగాణ గాలం వినిపించాలి. 12వ తేదీన జరిగే ఎన్నికల్లో ఇదే కరీంనగర్ నుంచి మరోసారి కేసీఆర్ శంఖారావం పూరించనున్నారు. కేసీఆర్ అధినేతగా ఉండాలని తెలంగాణ ప్రజలు మళ్లీ కోరుకుంటున్నారని మాజీ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. గౌరవ ముఖ్యమంత్రి గారు సూచన మేరకు 2 రోజుల క్రితము గౌరవ ముఖ్యమంత్రి గారు మాతో సమావేశించిన
తర్వాత ప్రజాపతిలో అధికారులు అందరూ కూడా వ్యాక్సినేషన్లో పాల్గొనాలని, ప్రజలకు ఒక నమ్మకం, ఒక భరోసా కల్పించాలనే ఉద్దేశంతో ఈరోజు మీ ద్వారా, మీడియా ద్వారా ప్రజలకు చేరవేసే ప్రయత్నంలో భాగంగా ఈరోజు మీరు కలుసుకోవడం జరిగింది. 16వ తారీఖు నాడు కరీంనగర్ జిల్లాలో మొదటి రోజు 16 రోజు వ్యాక్సినేషన్ను లాంఛనంగా ప్రారంభిస్తాం. ఇందులో గౌరవ శాసనసభ్యులు, గౌరవ జడ్పీటీ సభ్యులు, గౌరవ ప్రజాపతిలు, గౌరవ కార్పొరేటర్లు, మేయర్లు, ప్రజాపతిలు, అధికారులు అందరూ పాల్గొంటారు. వద్దుబాబు అందరూ పాల్గొనాలని మీ ద్వారా మా ప్రజాపతులకు, అధికారులకు రిక్వెస్ట్ చేస్తూ జరుగుతుంది. ఎందుకంటే వ్యాక్సినేషను మొదటి డోస్ 16 నాడు స్టార్ట్ చేస్తాం కాబట్టి, కొంచెం మొదటిసారి వ్యాక్సిన్ తీసుకుంటాం కాబట్టి కొంచెం భయంతో ఉంటారు వాళ్ళు. మొదటి విడత ఇచ్చే మొత్తం కూడా టోటల్ మెడికల్ స్టాఫ్కి ఇస్తున్నాం, హెల్త్ కేర్ వర్కర్స్ మాత్రమే మొదటి ఫేజ్లో ఇస్తున్నాం కాబట్టి వారికి అండగా, ఆయా సెంటర్లో అండగా మా ప్రజాపతి ఉండాలని చెప్పి ఈరోజు సమావేశం ముఖ్య ఉద్దేశంగా మీ ద్వారా చెప్పడం జరుగుతుంది. ఈరోజు కరీంనగర్ జిల్లాలో మొదటగా 12,419 మందికి ఈ యొక్క ఫస్ట్ డోస్ ఇవ్వడం జరుగుతుంది మొదటి ఫేజ్లో. అందులో ప్రభుత్వానికి సంబంధించిన ఆయుష్ డిపార్ట్మెంట్ కానీ, ప్రభుత్వ హాస్పిటల్ కానీ, ప్రభుత్వ హాస్పిటల్ సిబ్బంది కానీ మొత్తం 4,243 మందికి ఈరోజు వ్యాక్సినేషన్ డోస్ ఇవ్వడం జరుగుతుంది. అందులో ప్రైవేట్ హాస్పిటల్స్ మన కరీంనగర్ జిల్లాలో మొత్తంలో 251 ప్రైవేట్ హాస్పిటల్స్ ఉన్నాయి. ఈ 251 హాస్పిటల్ కానీ 8,176 మంది ఒక స్టాఫ్ ఉంటారు, మెడికల్ స్టాఫ్ ఉంటారు, అంటే హెల్త్ వర్కర్స్, అంటే గవర్నమెంట్ హెల్త్ వర్కర్స్ మరియు ప్రైవేట్ హెల్త్ వర్కర్ రెండు కలుపుకొని 12,419 మందికి ఈ మొదటి ఫేజ్లో మన డోసు, దానికి కానీ 27,419 ద్వారా ఆ వాయిస్ ఇవ్వడం వల్ల, ఆ డోసు వలన 27,571 ఈ వాయిల్స్ వలన 12,400 మందికి ఈ మొదటి డోసు ఇవ్వడం జరుగుతుంది ఈరోజు. సో అందులో ఫస్ట్ దాంట్లో డాక్టర్సు, స్టాఫు, తర్వాత ఫార్మసిస్టు, ఏఎన్ఎంలు అందరూ హెల్త్ వర్కర్స్ మొదటి ఫేజ్లో ఉంటారు. సో దానికి కానీ ఈరోజు కరీంనగర్ నగరంలో 4 సెంటర్లు ఓపెన్ చేస్తున్నాం. ఒకటి కరీంనగర్ డిస్ట్రిక్ట్ హాస్పిటల్, రెండోది బుట్టి రాజారాం కాలనీ, మూడవది హుజరాబాద్ హాస్పిటల్, నాలుగవది తిమ్మాపూర్ పిహెచ్సి. ఈ మొదటి రోజు 16 నాడు ఈ 4 సెంటర్లలో వ్యాక్సినేషన్ ఇస్తాం. కేవలం ఒక్కొక్క సెంటర్లో 30 మందికి మాత్రం ఇవ్వడం జరుగుతుంది. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు బహిరంగ లేఖ రాశారు. రాష్ట్రంలో 200 యూనిట్ల లోపు విద్యుత్ వాడుకునే వినియోగదారులకు ఎలాంటి బిల్లు వసూలు చేయొద్దనే ప్రభుత్వ పథకంలో జరుగుతున్న పొరపాట్ల వల్ల లక్షలాది మంది అర్హులకు అన్యాయం జరుగుతోందని ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. కేవలం 200 యూనిట్ల వరకు వినియోగించిన వారికి అధికారులు జీరో బిల్లు ఇస్తున్నారు. కానీ 1 యూనిట్ ఎక్కువ వచ్చినా సరే మొత్తం 201 యూనిట్లకు బిల్లు వసూలు చేస్తున్నారని పేర్కొన్నారు. వినియోగదారులు ప్రతిరోజు పొద్దున లేచి తాము ఎంత కరెంటు కాలుస్తున్నాం, మీటర్ ఎంత తిరుగుతుంది అనేది చూసుకోవాల్సిన పరిస్థితి వచ్చిందని ఆయన మండిపడ్డారు. 200 యూనిట్లు దాటితే 200 యూనిట్ల వరకు అయ్యే భారాన్ని ప్రభుత్వం భరించి మిగతా యూనిట్ల ధరను వినియోగదారుడు చెల్లించే విధంగా బిల్లింగ్ వ్యవస్థలో మార్పులు చేయాలని హరీష్ రావు విన్నవించుకున్నారు. రాష్ట్రంలో గొర్రెలు, చేపపిల్లల పంపిణీ పథకాల అమలుపై విజిలెన్స్ విచారణకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఈ పథకాలు ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు లబ్ధిదారుల ఎంపిక, గొర్రెల కొనుగోలు, వాటిని పంపిణీ చేసిన తీరుపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేయాలని అధికారులకు స్పష్టం చేశారు. ఎక్కడైనా అవినీతి, అవకతవకలు జరిగినట్లు తేలితే వెంటనే ఆ వివరాలను అవినీతి నిరోధక శాఖకు అప్పగించాలని తెలిపారు. సచివాలయంలో పశుసంవర్ధక, పాడి, మత్స్యాభివృద్ధి శాఖల అధికారులతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. గొర్రెల పంపిణీ పథకం అమల్లో అవకతవకలు జరిగినట్లు కాగ్ ఇటీవల తన నివేదికలో పేర్కొన్న విషయాన్ని సీఎం ఈ సమావేశంలో ప్రస్తావించారు. గొర్రెల పంపిణీకి సంబంధించిన నిధులను కొందరు ఉద్యోగులు బినామీ పేర్లతో సొంత ఖాతాలకు మళ్లించుకున్నారన్న కేసులో ఏసీబీ దర్యాప్తు
9 లోక్సభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. ఆపై ప్రధాని మోడీ 2 రోజుల టూర్తో ఫుల్ జోష్లో ఉంది. ఫస్ట్ లిస్ట్ అనౌన్స్ చేయడంతో సెకండ్ లిస్ట్ ఎప్పుడు ప్రకటిస్తారని ఆశావాహులు ఎదురుచూస్తున్నారు. ఈ నెల 8న ఢిల్లీలో బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం జరిగే అవకాశం ఉందని సమాచారం. ఈ మీటింగ్ తర్వాత ఏ క్షణానైనా అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో చేరికలను త్వరగా పూర్తి చేయాలని పార్టీ ప్లాన్ చేస్తోంది. రెండో విడతలో మిగిలిన 8 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాలా లేక కొన్ని స్థానాలకి అభ్యర్థులను ప్రకటించాలా అనే సందిగ్ధంలో పార్టీ పడింది. కొన్ని స్థానాల్లో పార్టీకి బలమైన అభ్యర్థులు లేకపోవడంతో ఈ పరిస్థితి ఏర్పడింది. వరంగల్, నల్గొండ, మహబూబాబాద్, ఖమ్మం, పెద్దపల్లి స్థానాల్లో పార్టీ చాలా బలహీనంగా ఉంది. అయితే ఆ స్థానాల్లో ఇతర పార్టీల నుంచి నేతలు గాలం వేసి వారికి టికెట్లు కేటాయించాలని పార్టీ భావిస్తోంది. చేరికల ఆధారంగా అభ్యర్థులను ఖరారు చేసే అవకాశం ఉందని చర్చ జరుగుతోంది. అనుకున్న సమయంలోగా జాయినింగ్స్ పూర్తయితే మిగిలిన 8 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎన్నికల షెడ్యూల్లోపే అన్ని స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాలని పార్టీ భావిస్తోంది. ఆ తర్వాత పూర్తి స్థాయిలో ప్రచారంపై దృష్టి ఎన్నికలకు ముందు బీఆర్ఎస్ పార్టీకి షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఒక్కొక్కరు పార్టీకి గుడ్ బై చెప్తున్నారు. ఇప్పుడు మరో నేత పార్టీకి గుడ్ బై చెప్పేశారు. సిర్పూర్ మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప బీఆర్ఎస్ నుంచి హస్తంగుటికి చేరనున్నట్లు సమాచారం. బీఎస్పీ తెలంగాణ అధ్యక్షుడు ప్రవీణ్ కుమార్ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్తో భేటీ కావడం, వచ్చే ఎన్నికల్లో ఇద్దరూ కలిసి పోటీ చేయడంపై కోనేరు కోనప్ప ఆగ్రహంగా ఉన్నారు. గత ఎన్నికల్లో కోనేరు కోనప్పపై ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పోటీ చేశారు. కేసీఆర్కు తాను ఎంతో గౌరవించినా తనకు మాట మాత్రం చెప్పకుండా బీఎస్పీతో పొత్తు పెట్టుకోవడంపై ఆయన అభ్యంతరం చెప్తున్నారు. నన్ను వ్యక్తిగతంగా దూషించిన ప్రవీణ్ కుమార్తో బీఆర్ఎస్ పొత్తు పెట్టుకుంటారా అని ఆగ్రహంతో ఉన్నట్లు తెలుస్తోంది. మంగళవారం కోనేరు కోనప్ప తన కార్యకర్తలతో రహస్య సమావేశం నిర్వహించినట్లు తెలిసింది. త్వరలోనే కాంగ్రెస్లో చేరనున్నట్లు సమాచారం. నేడు కోనేరు కోనప్ప తాను తీసుకునే నిర్ణయం వెల్లడిస్తారని తెలుస్తోంది. ఎమ్మెల్యే కోనప్ప అంటే అటు మీరు మంచాలకు పోయినా కానీ, ఇటు మీ చుట్టాల ఊర్లలో పోయినా కానీ, అటు పెద్దపల్లికి పోయినా కానీ, మేము కోనప్ప మా ఊరు మాది సిర్పూర్ తాలూకా అంటే రాబిడ కూర్చొని కుర్చీ చేసే తట్టు నేను చేసినా కానీ ఎక్కడ ఒక చెడపేరు చేయించాలి. ఇవాళ మీ అందరి అభిమానం చూసి, మీ అందరి ప్రేమ చూసి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మళ్లీ నాకు టికెట్ ఇచ్చి మీ ఆశీర్వాదం తీసుకుని పంపించారు. మరి మీరందరూ ఆశీర్వదించాలని మరొకసారి కోరుతా ఉన్నాం. 2 చేతుల నుంచి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నా, మళ్ళీ ఒకసారి ఆశీర్వదించండి. ఓపిక ఉన్నంత వరకు మీకు సేవ చేసి మా శ్వాస వదిలిపెడతా అని చెప్పి మీకు మరొకసారి మనం చేస్తాం. ఏ చిన్న స్థాయి నుంచి ఇక్కడ వచ్చానో మీ అందరికీ తెలుసు. నా స్థాయి ఏంటి, నా జీవిత గమనం ఏంటి, నేను ఎట్లా బతికినానో, గన్నారం కాడ అరాలు ఎక్కి ఆరేగూడెం కాడ సహవాసం చేసి మరి ఆరేగూడెం కాడ రాజకీయం మొదలుపెట్టి మరి ఎట్లా అంచెలంచెలుగా ఇవాళ ఇక్కడ దాకా వచ్చినానో మీ అందరికీ తెలిసిందే. కాగజ్నగర్ మండలంలో ఇవాళ మీరు ఒక రికార్డు చేశారు. మొన్ననే తమ్ముడు కృష్ణ నిలబెడితే జెడ్పీటీసీగా తెలంగాణ రాష్ట్రంలోనే ఎక్కువ ఓట్లు వచ్చిన జెడ్పీటీసీగా కాగజ్నగర్ మండల బిడ్డలందరూ ఆశీర్వదించారు. దాంట్లో బెంగాలీ మిత్రులకు చాలా పెద్ద పాత్ర ఉంది. బెంగాలీ బాయిలందరూ కూడా పెద్ద సహకారం, వాళ్ళ ఆశీర్వాదం పెద్దగా ఉంది మనకి. నేను ఒకటే మాట చెప్తా ఉన్నా, ఇవాళ హైదరాబాద్ నుంచి వస్తా ఉన్నారు, కాగజ్ నగర్కి వస్తా ఉన్నారు, ఎక్కడ ఆకుండా వస్తా ఉన్నారు. రోడ్లు మంచిగా అయిపోయినాయి, డాంబర్ రోడ్ 4 లైన్లు రోడ్లు అయినాయి. ఇది ఎక్కడ పోతే రోడ్డు అంటే కాగజ్ నగర్ అని చెప్పగానే కాగజ్ నగర్కి వస్తాను, ఎమ్మెల్యే పోటీ చేస్తాను. ఇలా అడ్రస్ లేనిది, ఇలా ఏ ఊరు, ఒక 4 డప్పులు వచ్చుకుని వస్తారు ముంగట. మాకు ఎస్పీఎం కంపెనీలో కూడా ఇట్లనే ఉండే. బాబు, మోటా సంస్థకు చెందిన ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, మెసెంజర్, థ్రెడ్స్ వంటి సోషల్ సైట్లు మొరాయించాయి. కారణం ఏంటో కూడా తెలియదు. అప్పటికే లాగిన్ అయిన వారు కూడా తమకు తెలియకుండానే లాగౌట్ అయ్యారు. ఎన్నిసార్లు యూజర్ ఐడి, పాస్వర్డ్ టైప్ చేసినా లాగిన్ కాలేక ఏం చేయాలో తోచని పరిస్థితిలో పడ్డారు. ఒకవేళ తమ ఫేస్బుక్ హ్యాక్ అయిందేమోనని కూడా యూజర్లు అనుమానించే పరిస్థితి ఏర్పడింది. అయితే ఈ సమస్య ప్రపంచవ్యాప్తంగా తలెత్తిందని డౌన్ డిటెక్టర్ అనే ట్రాకింగ్ వెబ్సైట్ వెల్లడించడంతో యూజర్లు కాస్త కుదిరిపడ్డారు. ఈ సమస్యపై మోటా ఇంకా స్పందించలేదు. కొంత సమయం తర్వాత ఫేస్బుక్ మళ్లీ ఓపెన్ అవుతున్నప్పటికీ ఇన్స్టాగ్రామ్ మాత్రం సంథింగ్ వెంట్ రాంగ్, రీలోడ్ పేజ్ అనే మెసేజ్ను ప్రదర్శిస్తోంది.
ఏవీ బులెటిన్ విశేషాలు. నమస్కారం.